విశాఖపట్నంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన చేశారు. దీంతో ఉద్యోగుల సంఘాల నేతలను పోలీసులు ఈడ్చిపడేశారు. వందలాది మందిని అరెస్ట్ చేశారు. వీరికి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఉద్యోగ సంఘాల ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు ఈడ్చిపడేశారు. వందలాది మంది ఉద్యోగ కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. విశాఖపట్నం కుర్మన్నపాలెం జంక్షన్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సెయిలింగ్లో విలీనం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళనకు కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. కుర్మన్నపాలెం జంక్షన్ జాతీయ రహదారిపై బైఠాయించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు, ఉద్యోగ నేతలు ఎం రామారావుతో పాటు 150 మంది ఉద్యోగ సంఘ నేతలు, కార్మిక సంఘ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు స్టీల్ ప్లాంట్ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. పెందుర్తి, అచ్యుతాపురం, నెల్లూరు, తిరుపతి, గూడూరు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. 0.5 మిలియన్ టన్నేజ్ని ప్రొడక్షన్ టార్గెట్ ఇచ్చారు. ఫస్ట్ ప్రొడక్షన్ మీట్ అవ్వాలంటే రా మెటీరియల్ ఉండాలి. మనకి మ్యాంగనీస్, లైమ్ స్టోన్, క్వార్ట్జ్ అన్నారు తప్ప మెయిన్ కోల్, ఐరన్ ఓర్ చాలా మెయిన్ బేస్. ఎందుకంటే 546 మెగావాట్ ప్లాంట్ ఆల్రెడీ మనకి ప్లాంట్లో ఉంది. కానీ 346 కోల్ ప్లేస్ ప్లాంట్ ఉంది. కోల్ అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ రా మెటీరియల్. కోల్ అనేది మనకి ఎన్ఎండిసి అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఫస్ట్ కోల్ ఇవ్వాలి. సో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాను, డైవర్సిఫైడ్ పాలిటిక్స్ వద్దు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మీద ఏ గవర్నమెంట్ అయితే పన్నుగా పొందుతుందో ఆ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో మాత్రం ఉత్తరాంధ్రలోని క్లీన్ స్వీప్ పోతుంది. సో ఇప్పుడు నుంచి అయితే మీరు ఒకటే చేయాలి. అయితే మైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వండి, మైనింగ్ ఇవ్వండి లీజ్కి, లాంగ్ లీజ్కి. లేదంటే అది రిక్రూట్మెంట్ చేయండి. ఈ రెండు చేత కాకపోతే మీరు కామ్గా ఉండండి. అంతేగాని బ్లేమ్ ఆల్ మీద తోసేసి మీరేమో చేతులు దులిపి అడుగుతుంది. సో ఇక్కడ నుంచి ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేయండి. ఫస్ట్ మైన్స్ ఇవ్వండి, అన్నీ ఇవ్వండి, ప్రొడక్షన్ తీయండి. అప్పుడు వాళ్ళు చేయకపోతే అప్పుడు మీరు ఫర్దర్గా ప్రైవేటైజేషన్ నుండి ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా కార్మికులుగా ఉన్న, గాజోక వాసులుగా ఉన్న ఒకటి డిమాండ్ చేస్తున్నారు, సేల్లో మర్చి చేయమని. సో దయచేసి ట్రాన్స్పరెంట్ రాజకీయం ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. లేదంటే రాబోయే రోజుల్లోని ఈ గవర్నమెంట్ కాదు, ఎలాంటి గవర్నమెంట్ కన్నా ప్రజలు సమాధానం చెప్తారు. థ్యాంక్స్. విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అంటూ 1307 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కేంద్రంలో మూడోసారి బొటాబొటి మెజారిటీతో బీజేపీ వచ్చింది. అయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా పరిస్థితులు మారలేదు. 14 కోట్ల మంది తెలుగు ప్రజల ఆరాధ్యమైన విశాఖ ఉక్కుని పూర్తి స్థాయిలో నడపాలని మాత్రమే ప్రజలు పోరాడుతూ ఉన్నారు. 3 లక్షల కోట్ల నిర్వహణ కర్మాగారాన్ని మీకు నచ్చిన ఆదానికి, అంబానీకి అప్పచెప్పడం కోసం మీరు చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప అన్ని ప్రాంతాల్లో కూడా రాస్తారోకోలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాస్తారోకోల సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజల హక్కైన విశాఖ ఉక్కు ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి. ప్రభుత్వ ఆస్తి కాదని ఆదానికి, అమ్మానికి ఇస్తానంటే ఖబర్దారని చెప్పాలనుకుంటా ఉన్నాం. 3 ఫర్నెస్లు ఉంటే 2 మూసేసి 1 నడపమని ఇవాళ ఆర్డర్ వేసింది ప్రభుత్వం. 1 నడిపితే లాభాలు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతా ఉన్నాం. 3 కట్టుకుని దేనికోసం? ప్రజల డబ్బులతో 3 కట్టుకోవడం కోసం మ్యాన్ పవర్ని పెట్టి, 3 నడపడం కోసం మెషినరీ పెట్టి ఈరోజు 3 2 మూసామని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్ వేస్తూ ఉందంటే ఏ విధంగా కరెక్టు? రెండో పక్క సెయిల్ని 1,00,000 కోట్లతో విస్తరణకు పోతాడట. ఇదే ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాడట. అంటే ఇది అమ్మేయడం ద్వారా దీనికి కమిషన్లు కావాలన్నా? మీకు సెయిల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడం ద్వారా కమిషన్లు కావాలన్నా? అవసరమైతే సెయిలు, విశాఖ ఉక్కు, ఎన్ఎండిసి కలిపి ఒకే కంపెనీకి నడపండి. ప్రజలకి ఇప్పుడున్న స్టీల్ కంటే కూడా 10,000 రూపాయల టన్ను తక్కువ ఇవ్వచ్చు. ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ ఇవ్వచ్చు, రైతులకు అమ్మోనియా ఇవ్వచ్చు, రోడ్లు వేసుకోవడానికి బెంజీలు ఇవ్వచ్చు, నాతులు ఇవ్వచ్చు అని ఉపయోగ విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం ఏ త్యాగాలకైనా సిద్ధంగా చేస్తా ఉన్నాం.
బతకాలి. ఎందుకంటే మాకు కాకపోయినా మా పిల్లలకైనా, మా పిల్లల భవిష్యత్తు అయినా బాగుండాలని మేము ఇంతగా పోరాట చేస్తున్నప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోకుండా ఏదో మేము గెలిపించేస్తున్నప్పుడు మాత్రం వచ్చేస్తారు, మేము ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామంటారు. దాన్ని ఏది పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయినా సరే మా ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తారనేసి కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మాత్రం చాలా అన్యాయం. మీరు ఎన్నికలప్పుడు ఓ మాట చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించేదానికి ఈ 3 నెలలు బట్టి కూడా ఏ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తే ఆ పిలుపుని మేము అమలు చేస్తామంటే అన్యాయంగా అమ్మడం అనేది అన్యాయంగా అరెస్ట్ చేయడం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సమస్య లేదు. ఈ ఉద్యమాన్ని ఇంకా కూడా తీవ్రతరం